హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే ఐస్ క్రీమ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకంటే మా బుడ్డోడు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వే తీయదు కానీ నువ్వు తీస్తావా? సరే నువ్వు తీయు. అండ్ మా చింటూయే వీడియో తీస్తానని చెప్తున్నాడు. అండ్ ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ కోసం ఒక గిన్నె పెట్టి పాలు మరగబెడుతున్నాను. ఇది క్వాలిటీ వాల్స్ నుంచి వెనిలా ఐస్ క్రీమ్ మిక్చర్ అనమాట. వెనకాతల ప్రొసీజర్ ప్రకారమే చేశాను. అండ్ ఒక ప్యాకెట్ పాలు అయితే కంప్లీట్గా వేసుకోవాలి. ఆ కంప్లీట్ మిల్క్లోని కంప్లీట్గా బాయిల్ అవ్వాలి. ఇంకా మనం ఏమీ వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. యాడ్ చేస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ బ్యాక్ సైడ్ డైరెక్షన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే రిఫ్రిజిరేటర్ని కూలెస్ట్ టెంపరేచర్లో పెట్టుకోమన్నారు. దెన్ హాఫ్ లీటర్ బాయిల్ అయిన మిల్క్లోకి ఈ మిక్చర్ని మిక్స్ చేసుకోమన్నారు. యాక్చువల్గా అలా మిక్స్ చేసుకుంటే లమ్స్ ఏమైనా ఫామ్ అవుతాయని నేనైతే ఇందులో కొద్ది వాటర్ వేసి కలిపేసి ఆ బాయిల్ అయిన మిల్క్లో వేసేసాను అనమాట. అండ్ ఒక 4 minutes 3 minutes అయితే సరిపోతుంది థిక్ అయ్యే వరకు. అండ్ అలా అయిన దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతి 15 minutesకి తీసి విస్క్ కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ వేస్తే మనకి స్మూత్నెస్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఐస్ క్రీమ్ మనకి చాలా స్మూత్గా ఉంటుంది కదా, ఆ స్మూత్నెస్ రావాలంటే ప్రతి 15 minutesకి రీఫ్రిజిరేటర్లో పెట్టడం, తర్వాత తీసి మళ్ళీ బ్లెండ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడమే చేయాలి. అలా చేస్తూ ఒక 4 hours పాటు కంప్లీట్గా వదిలేస్తే మనకైతే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ వస్తుంది అనమాట. అండ్ నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది అండ్ చాలా బాగా వచ్చింది. బయటన ఏవో కలిపి చేసే బదులు ఇంట్లో ఇలా ఒకసారైనా పిల్లలకి ట్రై చేసి పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. చేసే వరకు తెలియలేదు ఇంత ఈజీ ప్రాసెస్ అండ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఎందుకో షుగర్ సరిపోలేదు అనిపిస్తే ఒక 2 tablespoons షుగర్ యాడ్ చేశాను. అండ్ అలాగే 1 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. నాకు ఎందుకు షుగర్ తక్కువ అనిపించి మాత్రం షుగర్ అయితే యాడ్ చేశాను. నార్మల్గా అయితే యాడ్ చేసుకోకర్లేదు ఏమైనా. సో నాకు ఇక్కడ ఎందుకో షుగర్ తక్కువ అనిపించి యాడ్ చేశాను అనమాట. అండ్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి, ట్రస్ట్ మీ. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే చాలా కష్టమైన ప్రాసెస్ అయితే కాదు, ఓన్లీ 10 minutesలో అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో వర్క్తో పాటు ఇలా ఎక్స్ట్రా వర్క్ అప్పుడప్పుడు చేయాల్సిందే, తప్పదు పిల్లల కోసం. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడైతే చెప్పాను కదా వెనిలా ఎసెన్స్ కూడా కొద్దిగా యాడ్ చేశానని. సో వీటన్నిటిని నేనైతే ఒక టెప్పర్వేర్ బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. బాగా కూల్ అయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒక 10 minutesకి బాగా కొద్దిగా థిక్గా అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో దాన్ని తీసి మళ్ళీ బ్లెండ్ చేశాను. సో బ్లెండ్ చేసిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా ఒక 3 to 4 times చేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలేసాను. చాలా బాగా వచ్చింది నాకైతే. అండ్ లాస్ట్ టైం బ్లెండ్ చేసినప్పుడు నేనైతే ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కదా నా దగ్గర, మొన్న మీషో నుంచి తీసుకునేవి. సో అందులో అయితే వేసాను అనమాట. సో దట్ వాళ్ళు నీట్గా పట్టుకొని తినడానికి బాగుంటుంది కదా అని. సో పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అయితే బాగా రెడీ అయింది. అండ్ మనం బ్లెండ్ చేస్తున్నప్పుడు ఫోమినెస్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ నియర్లీ 500 subscribers. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది, లేకపోతే ఇవి కూడా డిమౌల్ చేసి చూపించేదాన్ని. అండ్ ఈ మౌల్స్లో వేసేగా కొద్దిగా మిగిలిందనమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.